నువ్వెందుకు వచ్చావు? నీతో మాట్లాడాలక్క. ఇక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. ఏం జరుగుతుందో నాకు తెలుసు. నువ్వేమీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. ఇంటి కోడల్ని అని చెప్పించుకున్నాను. ఇంటి కోడలు అయ్యాను. అరుణ్కి భార్యని అయ్యాను. ఇంకా నాకు ఇంట్లో ఇబ్బంది ఏంటి? గాలిపటం ఎంత ఎత్తుకెగిరినా అది ఎగరాలా వద్దా అనేది ఆ దారం పట్టుకునేవాడి చేతిలో ఉంటుందక్క. నువ్వు ఆకాశంలో ఉన్నావని ఊహించుకుంటున్నావు. కింద నుంచి రమాదేవి గారు లాగితే ఎక్కడ పడతావో నీకే తెలియదు. ఈ ఇంట్లో అడుగు పెట్టావని ఏదో పెద్ద సాధించాను అని నువ్వు అనుకోవద్దక్క. నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టి పెద్ద తప్పు చేసావక్క. అది నీకు అర్థమే కావడం లేదు. కనీసం అరుణ్ బాబు గారికైనా నిజం చెప్పేసి ఆయన ఒప్పుకుంటారు అన్న నమ్మకం నాకుంది. నేను ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి నన్ను ఇంట్లోంచి ఎలా పంపించాలా, ఎలా అరుణ్కి దూరం చేయాలా, ఎలా రామాదేవికి చెడు చేయాలా అని చూస్తూనే ఉన్నావు. నేను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదు. దాన్ని ఆపడానికి నీ ప్రయత్నాలు నువ్వు చేశావు. కానీ అది కుదరలేదు, పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడు నన్ను ఇంట్లో నుంచి ఎలా పంపించాలనేది ప్లాన్ చేయడం మొదలుపెట్టావా? అయ్యో అక్క, నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? రమాదేవి గారు నీతో ప్రేమగా మాట్లాడగాని మారిపోయారని నువ్వు అనుకుంటున్నావా? ఆ మార్పుని నువ్వు నమ్ముతున్నావా? ఆవిడ మారిపోయినట్టు నటిస్తున్నారక్క. అది నీకు అర్థం కావట్లేదు. నటించాల్సిన అవసరం రమాదేవికేముంది? ఒకవేళ నటించినా ఆవిడ చేయగలిగేదేముంది? నా కోసం కాకపోయినా అరుణ్ కోసమైనా నన్ను కోడలుగా ఒప్పుకొని తీరాలి. అక్క, చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? నువ్వు అనుకుంటున్నట్టు ఏమీ జరగట్లేదక్క. అక్కడ అరుణ్ బాబు గారిని నిన్ను ఎలా విడదీయాలి, నిన్ను ఇంట్లో నుంచి ఎలా పంపించేయాలా అని ప్లాన్స్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు ప్లాన్ చేస్తున్నారా?